హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ స్పెషల్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్తో హల్వా చేశాను. వీడియో చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే, అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం కోసం అనేసి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి. ఇంకా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. మొదటగా బాదం వేసాను. మూడింటిని కలిపి ఒకసారి వేస్తే కిస్మిస్ మాడిపోతాయండి. ఎందుకంటే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. బట్ కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కనుక అవి 1 బై 1 వేసుకుందామని సపరేట్గా వేస్తున్నాను. సో ఫ్రై చేసాం కదా, పక్కకు తీసేసాను. ఇప్పుడు కాజు వేసుకుందాం. వీటిని కూడా కొంచెంగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాం. కిస్మిస్ కూడా వేగిపోయాయి కనుక కొంచెం వేసుగా తీసేసుకుందాం. క్యారెట్ బీట్రూట్ ఒంటికి చాలా మంచిది కదండి. పచ్చిగా తింటే ఇంకా మంచిది, బట్ పిల్లలు తినడానికి నచ్చరు కనుక ఇలా మనకు తెలిసిన స్వీట్ రూపంలో చేసి పెడితే కనుక తినేస్తారని చెప్పి ఇట్లా ఇది ఒక ప్రయత్నం. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తినడానికి బాగానే ఉంటుంది. మొదటగా అయితే తురిమి ఉంచుకున్న క్యారెట్ వేసుకున్నాను, అలానే బీట్రూట్ కూడాను. నేను ఇక్కడ ఒక 4 క్యారెట్ తీసుకున్నానండి. 1 బీట్రూట్ తీసుకున్నాను, కొద్దిగా పెద్ద సైజుది 1 బీట్రూట్ దుంప తీసుకున్నాను. ఇంతకన్నా బీట్రూట్ ఎక్కువ వేస్తే కలర్ ఇంకా రెడ్డిష్ అయిపోతుందండి. అందుకని చెప్పి నేను బీట్రూట్ కొంచెంగా తీసుకొని క్యారెట్ ఎక్కువ వేసుకున్నాను. వీటిని కొంచెం ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేపగా మిగిలిన నేతిలో వేయించాను. సరే, ఇక్కడ నెయ్యి సరిపోలేదు, మరొక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నిజానికి ఇలాగా ఫ్రై చేసి హల్వా చేయటం కన్నా పచ్చిగా తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. బట్ ఎప్పుడు ఒకేలా చేయడం ఎందుకని చెప్పి నేను ఇలా హల్వా చేశాను. ఇక్కడ షుగర్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. నేను ఒక అరకప్పుడు షుగర్ తీసుకున్నాను, అంటే ఒక పావు దగ్గరలో తీసుకున్నానండి. ఒక 250 గ్రామ్స్కి దగ్గరలో, అంటే ఒక 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్ క్యారెట్ రెండు కొంచెం స్వీట్గానే ఉంటాయి. సో దీనికి కొంచెం షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఈ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. కానీ మా పిల్లలకి బెల్లం వేయొద్దు అన్నారు, అందుకని షుగర్ వేశాను. కానీ బెల్లం మీకు కనుక వీలుంటే బెల్లమే యాడ్ చేసుకోండి, చాలా మంచిది. సో ఇది కొంచెం కరిగినంత వరకు కూడా ఇలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుందిలేండి బీట్రూట్ క్యారెట్ ఎలా చేస్తారు. హల్వా కానీ ఫ్రై కానీ బీట్రూట్ క్యారెట్ గురించి చాలామందికి తెలుసు, అందుకే నేనేం పెద్దగా చెప్పట్లేదు. ఫైనల్లీ ఇక్కడ పచ్చకర్పూరం వేసానండి. అంటే నార్మల్గా అయితే ఈ ప్లేస్లో ఇలాచీ వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తారు. ఫర్ చేంజ్ నేను పచ్చకర్పూరం వేసాను. ఈసారి దీని ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూద్దామని. సో దగ్గరగా అయిపోయింది కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను, అవి వేసేసుకున్నాను. అంతే అండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడాను.
హెల్త్కి కూడా చాలా మంచిది. బట్ పచ్చివి తీసుకుంటేనే ఇంకా మంచిది. సో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చుగా. ఇదండి ఫైనల్గా నేను చేసిన విధానం క్యారెట్ బీట్రూట్ హల్వా. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే పర్వాలేదు, ఎవరికైనా తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. అలానే ఈ ప్లేస్లో కోవాను కూడా, అంటే పచ్చికోవాను కూడా యాడ్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ నా దగ్గర లేదు కనుక నేను నార్మల్గా చేసేసాను. ఇదండి బీట్రూట్ క్యారెట్ హల్వా. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియజేయండి కామెంట్స్ ద్వారా. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ అండి.